మూత్రపిండాల వ్యాధి రోగులకు ఉత్తమ సేవల విభాగంలో రాష్ట్ర స్థాయిలో 4 కేంద్రాలు ప్రథమ స్థానంలో నిలవగా అందులో సిద్దిపేట జిల్లా దుబ్బాక 100 పడకల ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రం ఒకటని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ అన్నారు. 2023 సంవత్సరంలో 5 పడకలతో ప్రారంభమైన డయాలసిస్ కేంద్రం ఇప్పటి వరకు 8,200 మంది రోగులకు రక్తశుద్ధిలో మెరుగైన వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. ముంబైకి చెందిన అఫెక్స్ కిడ్నీ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కేంద్రం బెస్ట్ సెంటర్ అవార్డు గెలుచుకోవడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేసిన డయాలసిస్ కేంద్రం ఇన్ఛార్జ్ శేఖర్తో పాటు వైద్య సిబ్బందిని డాక్టర్ హేమరాజ్ సింగ్ అభినందించారు. ఇందులో మన అఫెక్స్ కిడ్నీ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ముంబై కంపెనీ ద్వారా స్థాపించిన ఈ డయాలసిస్ సెంటర్లో ఫస్ట్ ప్లేస్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. మీ స్టాఫ్ అంతా కృషి చేసి మా హాస్పిటల్ తరఫున సూపరింటెండెంట్ గారు కూడా మంచి సపోర్టు, పేషెంట్లకు కూడా మంచి సౌకర్యం కానీ ఏది కానీ అందుబాటులో ఇందులో ఇక్కడ జరుగుతున్నాయి. ట్రీట్మెంట్ పరంగా కూడా మేము మంచిగా ఇవ్వడం జరుగుతుంది. పేషెంట్ల సైడ్ కూడా ఏ రిమార్క్స్ లేకుండా మంచిగా ఉంది. దీనికి మాకు అవార్డు రావడం చాలా గర్వకారంగా ఉన్నదని తెలియజేస్తుంది. నేను 3.5 months అవుతుంది ఇక్కడికి డయాలసిస్ చేయించుకోవచ్చు. ఇక్కడ చాలా మేనేజ్మెంట్ కానీ ఇక్కడ టెక్నీషియన్స్ కానీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా డయాలసిస్ చేసుకొని. నా పేరు శ్రీనివాసం, మా భార్య సునీత. గత డిసెంబర్ 8 నుంచి డయాలసిస్ జరుగుతున్నది. నిమ్స్లో చేయని మళ్ళీ దుబ్బాక సెంటర్కు మార్చుకున్నాను. ఇక్కడ దుబ్బాకలో డయాలసిస్ రూము చాలా బాగా సార్లు మంచిగా బాగానే ట్రీట్మెంట్ చూస్తున్నారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. ఇప్పటికీ డయాలసిస్ అయితే మంచిగా జరుగుతుంది. డయాలసిస్ సిబ్బంది కూడా మంచిగా చూసుకుంటున్నారు. స్టాఫ్ వాళ్ళు కూడా సార్లంతా సహకరించి మాకు మా పేషెంట్లకు అందరికీ చాలా బాగా ఈహెచ్ఎంఐఎస్లో ఫస్ట్ స్థానం రావడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో కూడా మన దుబ్బాక ఏరియా హాస్పిటల్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇటువంటి విధంగా మన పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఫ్యూచర్లో కూడా అందరము ఇదే విధంగా పేషెంట్స్కి సర్వీస్ ఇచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్దామని చెప్పి కోరుకుంటూ అందరూ సహకరించిన నా స్టాఫ్ అందరికీ కూడా, డాక్టర్స్కి, స్టాఫ్ నర్సులకు, శానిటేషన్ సిబ్బందికి అందరికీ, ఎస్పెషల్లీ ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మా హాస్పిటల్ ప్రొపగండా చేయడంలో, ఇటువంటి కేసులు చేస్తున్నామని చెప్పడంలో కానీ, ఇటువంటి సర్వీసెస్ ఇస్తున్నామని చెప్పడంలో కానీ అందరూ సహకరిస్తున్నారు. అందరికీ కూడా ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ, నా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళ వల్లనే ఈరోజు దుబ్బాక హాస్పిటల్కి ఇన్ని కేసులు రావడం జరుగుతున్నది. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం కానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ సర్కిల్లో ఉన్నటువంటి కేసెస్ రప్పియడంలో కానీ చాలా హెల్ప్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్.